నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ రహస్యాలు 4వ భాగానికి. ప్రతి ఆదివారం మనం విజయానికి సంబంధించిన ఆధ్యాత్మిక సూత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది 4వ వారం. మనం మాట్లాడుకుంటున్నది ఈరోజు ఒక అద్భుతమైన 3వ సూత్రం గురించి. ఇప్పటి వరకు మనం 2 సూత్రాలు, ఆధ్యాత్మిక సూత్రాల గురించి మాట్లాడుకున్నాం. ఎవరైనా మొదటిసారి ఈ ఎపిసోడ్కి వస్తుంటే వీలైతే ఆ గత 3 భాగాలు కూడా విని మళ్ళీ 4వ భాగం అయిన ఈరోజు భాగాన్ని వినగలిగితే చాలా బాగుంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. యూ కెన్ సీ ఇంటు దట్. ఇక అసలు విషయానికి వస్తే, విజయానికి ఆధ్యాత్మిక సూత్రాల్లో 4వ అతి ముఖ్యమైన సూత్రం గురించి తెలియని వాళ్ళు ఇండియాలో ముఖ్యంగా ఎవరు ఉండకపోవచ్చు. మనకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు అసలు అది తీరకుండా చాలా ఇబ్బందికరంగా అలాగే రిపీట్ అవుతూ ఉంటే మనం ఏమనుకుంటాం, చాలామంది ఏమనుకుంటామంటే ఏ జన్మలో ఏ కర్మ చేశామో కానీ ఈరోజు నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది అంటాం. మనకు తెలియకుండానే అంటూ ఉంటాం. అంటే మన గత జన్మలోనో గతంలోనో మనకు తెలుసో తెలియకో చేసిన కర్మల ప్రభావం మనం ఈరోజు అనుభవిస్తున్నాం అని మన అంతరాలలో ఆల్రెడీ నిండుకొని ఉంది, ముఖ్యంగా ఇండియాలో వాళ్ళకి. మరి గత కర్మల ప్రభావం ఈరోజు ఉంటే మరి ఈరోజు కర్మల ప్రభావం రేపు ఉంటుంది అన్నది సత్యం. దాని పేరే కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అన్న పదం వినని వాళ్ళు అతి ముఖ్యంగా ఇండియాలో అసలు ఎవరు ఉండరు. కర్మ సిద్ధాంతం మరి ఏం చెబుతోంది? ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి భవిష్యత్తు వస్తుంది అని చెప్తుంది. కర్మలు అంటే ఇక్కడ అతి ముఖ్యంగా 3. ఒకటి ఆలోచనలు, 2 మాటలు, చేతలు. ఈ 3 ద్వారానే మనం ఈ ప్రపంచంలో ఏదైనా సరే సృష్టించుకుంటూ ఉంటాం. మన ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా. ఈ 3 మనం ఎలాంటి విత్తనాలు వేస్తే అలాంటి భవిష్యత్తే ఉంటుంది అని చెప్పేది మన యొక్క కర్మ సిద్ధాంతం. మరి మనకు భవిష్యత్తు ఎలాంటిది కావాలి అని ముందు మనం అనుకుంటున్నాము, అది ముందు డిసైడ్ చేసుకోవాలి. ఎలాంటి భవిష్యత్తు కావాలనుకుంటున్నాము, మరి ఆ భవిష్యత్తుకు సంబంధించిన విత్తనాలే, వాటికి సంబంధించిన ఆలోచనలే మనం ఆలోచిస్తున్నామా, వాటికి సంబంధించిన మాటలే మనం మాట్లాడుతున్నామా, వాటికి సంబంధించిన చేతలే మనం ఏమైనా చేస్తున్నామా, అది కాక అనవసరమైనవి ఏమైనా చేస్తున్నామా? మనకు తెలియకుండా మనం ఏం చేస్తుంటామంటే ఎన్నో అనవసరమైన ఆలోచనలు, మనకి సంబంధించిన ఆలోచనలలో, సంబంధం లేని మాటల్లో, సంబంధం లేని చేతల్లో తెలియకుండానే ఇన్వాల్వ్ అవుతుంటాం. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈ సంబంధం లేని ఆలోచనలు, మాటలు, చేతలు ఎంతగా కట్ చేస్తూ వెళ్తే, ఎంతగా ఆ విత్తనాలు, అనవసరమైన విత్తనాలు మన జీవితంలో తీసివేస్తూ వెళ్తే మన భవిష్యత్తులో మనకు సంబంధించినవి అనవసరమైనవి రావడం మానేస్తాయని చెప్తుంది కర్మ సిద్ధాంతం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనకు ఆధ్యాత్మికం ప్రకారంగా తీసుకున్న కర్మ సిద్ధాంతం ఉంది. కాబట్టి ఆలోచనలు, మాటలు, చేతలు మార్చుకుందాం. మన భవిష్యత్తుకు తగిన విధంగా, మన గోల్స్కి తగిన విధంగా. మనం న్యూటన్స్ 3rd లా తీసుకున్న అదే చెప్తుంది. మనం ఎలాంటి యాక్షన్ చేసినా దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి మన యాక్షన్స్ సరిగా ఉండాలి అని చెప్తుంది న్యూటన్స్ 3rd లా తీసుకున్నా కూడా. అంటే సైంటిఫిక్గా తీసుకున్నప్పటికీ కూడా మన ప్రతి యాక్షన్కి, ప్రతి ఆలోచనకి, ప్రతి మాటకు భవిష్యత్తు అనేది ఉంది. కాబట్టి ఆచి తూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి
ఇక్కడ ఇంకొక విషయం చాలామంది అడుగుతుంటారు, మరి గత కర్మల ప్రభావం ఆల్రెడీ ఉంది కదా, దాటి వల్ల సమస్యలు ఆల్రెడీ అనుభవిస్తున్నాం కదా, మరి వాటిని మరి ఎలా పోగొట్టుకోవాలి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అని. ప్రస్తుత కర్మలు కావాలంటే సరిగ్గా చేసుకుంటాం, ఆలోచనలు, మాటలు, చేతులు, సరైన విత్తనాలు వేసుకుంటాం. మరి గత కర్మల ప్రభావం పరిస్థితి ఏంటి? దానికి 2 మార్గాలు ఉన్నాయి గత కర్మల ప్రభావం పోగొట్టుకోవడానికి. అందులో మొట్టమొదటి మార్గం ఏంటంటే ధ్యానాన్ని మరింత ఎక్కువగా పెంచడం. మనకు తెలుసు, మన గ్రంథాల్లో ఏం రాయబడింది, జ్ఞానాగ్ని దగ్ధ కర్మానామ అని చెప్పబడింది. జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలు దగ్ధం అవుతాయని. మన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం వచ్చేది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే. ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తూ వెళ్తే తద్వారా మనకు ఆత్మజ్ఞానం పెరిగి, ఆత్మస్థితి పెరిగి, ఆ యొక్క ఆత్మజ్ఞానంలో, ఆత్మస్థితిలో మనకు తెలియకుండానే ఎన్నో గత కర్మలు దగ్ధమైపోవడం అనేది జరుగుతుంది. అది సత్యం. మరొక ముఖ్యమైన విషయం, మరొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే గత కర్మల ప్రభావాన్ని అలాగే ఆనందంగా స్వీకరించి, ఎటువంటి కష్టాన్ని, ఎటువంటి నష్టాన్ని ఆనందంగా స్వీకరించి, దానిలో నుంచి ఏదైనా సరే గుణపాఠాన్ని మనం నేర్చుకోగలిగితే, ఆ యొక్క పరిస్థితి, గత కర్మ ప్రభావం అనేది మనకి ఏ పాఠాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తుంది అన్నది మనం ఆలోచించి వెరిఫై చేసి, ఆ వెరిఫై చేసిన జ్ఞానం, ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మన జీవితంలో పాటించగలిగితే తిరిగి రిపీట్ కావడం అనేది జరగదు. ఎప్పటివరకైతే మనం ఆ యొక్క పాఠాన్ని నేర్చుకోమో అప్పటి వరకు రిపీట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. అతి ముఖ్యంగా ధ్యానాన్ని పెంచకుంటే. ఎందుకంటే కర్మలు దగ్ధం కావు ధ్యానం చేయకపోవడం వల్ల, పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల దగ్ధం కావు. ఏదో ఒకటైనా తప్పనిసరిగా పాటించవలసింది. కాబట్టి మన కర్మలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఒకవేళ పాఠాన్ని నేర్చుకుంటే బురదలో నుంచి తామర పువ్వు పుట్టినట్టుగా అద్భుతమైన భవిష్యత్తు అనేది తప్పనిసరిగా తయారవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, కర్మ సిద్ధాంతం అర్థం చేసుకుందాం. మన కర్మలే మన భవిష్యత్తును అర్థం చేసుకుందాం. మన ప్రస్తుత కర్మల్లో సరైన విత్తనాలని సరిగ్గా ఆచి తూచి అడుగు వేసుకుంటూ వెళ్దాం. ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క మాటలు, ఆ యొక్క చేతలను మార్చుకోవడం ద్వారా అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుందాం. కర్మ సిద్ధాంతం మనకందరికీ తెలుసు, కానీ మనం చేయకుండా ఉన్నది ఏంటంటే దాన్ని పాటించకుండా ఉండడం. తెలియడం వల్ల పెద్దగా లాభం లేదు, తెలియడం వల్ల భవిష్యత్తు మారదు. మనం ఆ విషయాన్ని పాటించినప్పుడే మన భవిష్యత్తు మారదు. కాబట్టి మనం చేయవలసిన తక్షణ కర్తవ్యం ఏంటంటే ముఖ్యంగా ఆలోచనలన్నీ వెరిఫై చేసుకోవాలి, మాటలన్నీ వెరిఫై చేసుకోవాలి, చేతలన్నీ వెరిఫై చేసుకోవాలి, అంటే ఆత్మవిమర్శ చేసుకోవాలి. అవన్నీ మన భవిష్యత్తు యొక్క గోల్కి తగిన విధంగా ఉన్నాయా లేదా అని. ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటామో దానిలోంచి డీవియేషన్ ఎంత ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆ డీవియేషన్ తగ్గించుకొని, అనవసరమైనవన్నీ తగ్గించుకొని, అవసరానికి తగిన, భవిష్యత్తుకు తగిన విత్తనాలు మాత్రమే వేసుకుంటూ వెళ్తే తప్పనిసరిగా మన భవిష్యత్తు మన చేతుల్లోకి వస్తుంది. మనం మంచి చేస్తూ వెళ్తే మంచి జరుగుతూ వెళ్తుంది. వీలైనంత ఎక్కువగా మనం చేసే ప్రతి కర్మలో మనం ప్రశ్నించుకోవాల్సిన ఒకానొక విషయం ఏంటంటే, ఈ యొక్క కర్మ వల్ల నాకు కానీ ఈ ప్రపంచానికి కానీ ఏదైనా మేలు జరుగుతుందా అన్నది ప్రశ్నించుకోవాలి. ప్రతి ఆలోచన వల్ల, ప్రతి మాట వల్ల, ప్రతి చేత వల్ల నాకు కానీ ఈ ప్రపంచానికి కానీ, అంటే ఇంకొకరికి ఇబ్బంది కలిగించే, నాకు మాత్రమే ఆనందం కలిగించేది కాదు, స్వార్థానికి సంబంధించిన ఆలోచన కాదు. చేసే ప్రతి ఆలోచన, చేసే ప్రతి మాట, ప్రతి చేత మనతో పాటుగా ఈ ప్రపంచానికి కూడా వీలైనంత ఎక్కువగా ఉపయోగపడేదైతే అది సుకర్మగా మారి అది మన యొక్క మంచి భవిష్యత్తును సృష్టించడానికి ఎంతైనా ఉపయోగపడుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి కర్మ సిద్ధాంతాన్ని గుర్తుంచుకుందాం. ప్రతి కర్మలో సుకర్మను యాడ్ చేసుకుంటూ వెళ్దాం. తద్వారా అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుందాం. ఈ యొక్క 3వ సూత్రాన్ని ఈ రోజు నుంచి మన జీవితంలో ఉంచడం మొదలు పెడదాం.
ఎన్ని సిద్ధాంతాలు విన్నప్పటికీ కూడా అవి పాటిస్తూ వెళ్తేనే మనకు భవిష్యత్తు మార్గము, భవిష్యత్తు అద్భుతంగా తయారు కావడం అనేది ఉంటుంది. ఇప్పటివరకు విన్న 3 సిద్ధాంతాలని ఖచ్చితంగా పాటించు వెళ్ళి నిజంగా మీకు ఏమైనా మార్పులు కలిగింటే ఈ యొక్క ఛానల్ వీడియో యొక్క కామెంట్స్లో ఇవ్వండి. తద్వారా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండి ఆ యొక్క కామెంట్స్ చదివి అందరూ వారు కూడా పాటించడానికి ఎంతో ఉపయోగకరంగా, ఉత్సాహకరంగా ఉంటుంది, ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వచ్చే వారం మరొక అద్భుతమైన సిద్ధాంతంతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకృతి.